ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధవళేశ్వరం గ్రామంలో అట్టహాసంగా రూరల్ అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పరిచయ కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు. క్వారీ సెంటర్లో వైఎస్ఆర్ శ్రామిక భవన్ శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. రాజమహేంద్రవరంలో అంగన్వాడీలు నిరసన దీక్ష. సంఘీభావం ప్రకటించిన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ. ఎవరైతే శ్రామికుల కష్టాలు నష్టాలను తనవిగా భావించి భరోసా కల్పిస్తారో అటువంటి నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని క్వారీ సెంటర్లో నిర్మించబోయే వైఎస్ఆర్ శ్రామిక భవన్ శంకుస్థాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ చిత్రపటంలో రాజమండ్రి లోక్సభకు ఒక గుర్తింపు మార్గాన్ని భరతరాం వల్ల వచ్చిందన్నారు. గతంలో రాజమండ్రి ఎలా ఉండేదో ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఈ నగర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి దత్తపుత్రుడు భరత్ అని భావించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సిటీ అభ్యర్థిగా ఎంపిక చేశారని చెప్పారు. ఇవాళ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకుంటూ ఒక శ్రామిక భవన్ని నా ఎంపీ లాడ్స్తో ₹1 కోటి ఇది నిర్మాణం శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ గౌతమ్ రెడ్డి గారు ఇవాళ వారి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి యొక్క అమృత హస్తాలతో ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమము ప్రారంభించనున్నాం. మరి ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు, వారు ఎంతో అనుభవం ఉంది. 2 సంవత్సరాలు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను పనిచేసి కార్మికులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి ఇవాళ ఎంతో వేల మంది, నాకు తెలిసి సుమారుగా 20,000 కుటుంబాల పైనే ఈ కార్మికుల వృత్తిని నమ్ముకుంటూ ఈ రాజమహేంద్రవరంలో జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాం. రానున్న సంవత్సర కాలంలో ఈ యొక్క వైఎస్ఆర్ శ్రామిక భవన్ని నిర్మాణం పూర్తి చేసి వీళ్ళందరికీ కూడా ఒక వేదిక తీసుకురానున్నాం. రానున్న రోజుల్లో ఇదే మోడల్ తరహాలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మరి చేయాలి అని చెప్పేసి అన్న గౌతమ్ రెడ్డి అన్నను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ ఈ యువత శ్రామిక రైతు ఈ పేరులోనే, పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్నారు. మరి తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా శ్రామికుల పక్షాన మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మరి రానున్న రోజుల్లో ఇలాంటి ఎన్నో భవనాలు రావాలి, కార్మికులకి ఒక నీడగా ఉండాలి అని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్నకి, అదేవిధంగా కార్మిక లోకానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జరిగేటువంటి వైఎస్ఆర్ శ్రామిక భవనం ప్రారంభోత్సవానికి పిలిచినటువంటి ఎంపీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పాలి, ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి దాంట్లో అభివృద్ధి లేదు అని అంటే చెప్తా ఉన్నాం. నేను చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. భరత్ గారు మేమైనా కానీ కూడా ఎక్కడికైనా వస్తాం, అభివృద్ధి ఏ రకంగా జరిగిందని చెప్తున్నాం. సాక్షాత్తు ఇదే రాజమండ్రిలో 350 కోట్లతో ఎయిర్పోర్టు నీకు కనపట్టలేదా? డెవలప్మెంటు వందలాది కోట్లతో రైల్వే స్టేషన్ కనపట్టలేదా? వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజమండ్రి వీధులు కానీ ఇతరత్ర పార్కులు కానీ నిర్మాణం చేసినటువంటి కనపట్టలేదా? అంటున్నాం. 13,11,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో జరిగేటువంటి సమ్మిట్లో 386 యూనిట్లు తీసుకొచ్చి ఒప్పందాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం నీకు కనపట్టలేదా? 6 లక్షల ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేసిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిది అభివృద్ధి కాదా అనేటువంటి అడుగుతున్నాం.
అదే తరహాలో ఇవాళ అచ్యుతాపురం కానీ భోగాపురంలో కానీ లేదంటే కనుక గుంటూరులో కానీ అదేవిధంగా కడపలో కానీ వైఎస్ఆర్ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా ఫ్యాక్టరీల నిర్మాణం రమారమి నాకు తెలిసినంత మటుకు 3000 పైచిలకు ఫ్యాక్టరీల నిర్మాణం జరిగి వాటికి 5 లక్షల వరకు కూడా ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. రాబోయే ఒక్క ఏడాదిలో 38,000 ఉద్యోగాలు ఒకే ప్రాంతంలో వైఎస్ఆర్ జిల్లాలో రావటం అనేది జరుగుతూ ఉంది. ఇవన్నీ నీకు కనపట్లేదా అని అడుగుతున్నాం. గుంటూరులో అయితే డైరెక్ట్గా 1230 ఎకరాలని డైరెక్ట్గా తీసుకురావడం అనేటువంటి తీసుకుని ఒక పార్కుగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో ఐటీ హబ్ తయారు చేస్తున్నాడు విశాఖవాడ, విశాఖపట్నం, తిరుపతి. అదేవిధంగా ఐరన్ హబ్ తయారు చేస్తున్నావు కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో. అదేవిధంగా మత్స్యకారుల హబ్ తయారు చేస్తున్నావు ఈస్ట్ వెస్ట్ గోదావరీస్లో. ఎక్కడికి పోయినాయ్యా? ఎందుకని వాటిలో చేయలేదని చెప్పాలి. జాబ్ వస్తే ఎవరు కావాలి అనేటువంటి ప్రశ్నిస్తున్నాడు. బాబు వస్తే జాబ్ కావాలనేటువంటి ఆయన ఆ కుమారుడికి ఈ రోజున డైరెక్ట్గా పెద్ద జాబ్ ఇచ్చుకున్నాడే, ఇతరులు వదిలేశాడే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఎక్కడున్నామో తెలియనటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పదప్పదు. అందుకే ఇద్దరం అభివృద్ధి విషయంలో ఎక్కడికైనా వస్తాం. ఈ కళ్ళబలి కబుర్లు పక్కన పెట్టు. నువ్వు నీకుండేటువంటి పచ్చ కళ్ళద్దాలను తీసేయి. నువ్వు కళ్ళున్న కబోది మాత్రమే, అంతేగాని నువ్వు అభివృద్ధి చూడలేకపోతున్నావు. కావాలి చూడాలి అని అంటావా? డిస్కషన్కి వస్తానంటే భారత్ గారు మేము డైరెక్ట్గా ఉంటామని, అభివృద్ధి ఏ రకంగా జరిగిందని కూడా ఛాలెంజ్ చేసి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మానవత్వానికి నిస్వార్థ సేవకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఒక ప్రతిబింబమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అభివర్ణించారు. శనివారం లాలా చెరువు సమీపంలో గల స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ రజతోత్సవానికి ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ వ్యవస్థాపకుడు గుబ్బల రాంబాబు సేవలను ఇక కడుపున పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. పిల్లల ఉన్నతిని నిరంతరం ఆకాంక్షిస్తూ కలలు కనే తల్లిదండ్రులను వృద్ధాప్య దశలో అనాథులుగా రోడ్డున బదిలేయడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు మానవత్వంతో ఎందరో అభాగ్యులు, వృద్ధులు, అనాథలను హక్కున చేర్చుకుని ఆపద్బాంధువు కావడం అభినందనీయమన్నారు. రాంబాబు గారు ఎలా చూడండి. ఓకే అండి, ఓకే. జన్మ ధన్యమైపోయింది రాంబాబు. జన్మ కొడతారు అందరూ. దీనికి నెక్స్ట్ మన సిపి రెడ్డి గారు అంతా మొత్తం అగ్రబాబు గారు పెట్టాలి గట్టిగా. రాంబాబు అన్నకి హ్యాపీ బర్త్డే అని గట్టిగా ఒక్కసారి చెప్తే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఎంతో మంది పేదలకి అన్నదానం చేసి ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పుట్టినరోజు అన్ని అత్తలేడు కదా. నేను ఎలా పైన చేయాలి. వెలిగించండి అమ్మా. ఒకసారి మీరు తొందరగా కంప్లీట్ చేయాలి. మీరు సౌండ్ ఆపండి. కేక్
అరుణ్ కుమార్ గారి నిధులతో దీన్ని కట్టిస్తే ఎంపీ భరత్రామ్ గారు అసలు ఇక్కడ ఈ షెడ్ తీసేయాలనేది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మన మీద ఒత్తిడి చేసినప్పుడు అజరపోసు అది చెప్పి ఈ షెడ్ ఇలాగే ఉంది, ఈ రోడ్డు పడిందంటే దానికి ఎంపీ గారే కారణం అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాం. గట్టిగా చప్పట్ల ద్వారా ఎంపీ గారికి మనం తెలియజేస్తాం. ఒక విషయం ఏంటంటే కారుణ్యానంద స్వామి గారు లేరు. నేను ఈ మధ్య కాలంలో సతీష్ గారు చెప్తారనుకున్నాను, అందరూ డొనేషన్లు మన స్వర్ణాంధ్రకి ఇవ్వడం కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా డొనేషన్లు ఇచ్చి వస్తాను. మదర్ తెరీసా చారిటీస్కి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసినప్పుడు నేను ఆ ఊరు విహారయాత్ర, నేను యూనియన్ మీటింగ్కి వెళ్ళి వారికి డొనేషన్ ఇచ్చి వచ్చాను. అంబేద్కర్ గారు మనవడు ఈ ఊరు వస్తే అంబేద్కర్ స్థాపించిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాకి 50,116 విరాళం ఇచ్చాను. ఆయన ఆశ్చర్యపోయాడు, అసలు డబ్బు ఇవ్వడం ఏంటని. నేను అంటే డబ్బు ఇవ్వడం ఏంటి, అసలు ఎవరు నువ్వు అని. నేను ఆయనకి పరిచయం లేదు, వెళ్ళి చెక్ ఇస్తుంటే ఆశ్చర్యపోయాడు. అంటే నేనేమంటానంటే నేను ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. వితరణ అనేది మాకు మా అమ్మగారి నుంచి నా చిన్నప్పటి నుంచి ఎవరు అడిగినా చివరి రూపాయి వరకు ఇచ్చేయడం అనేది అలవాటైంది. నాకు డబ్బు లేనప్పుడు అందుకే దేవుడు నన్ను కాయడానికి అలాంటి మిత్ర బృందాన్ని ఇచ్చారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఎంపీ గారి ముందు 2 సబ్మిషన్స్ ఉంచుతున్నాను. ఇదేంటంటే స్వర్ణాంధ్ర ఇప్పుడు జీవకారుణ్య సంఘం అనేది కొద్దిమంది వృద్ధులకి, కుష్ఠరోగులకి, ఎవరైతే అనాథ ఉన్నారో వారికి సేవలు చేస్తుంది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ కూడా గత 25 సంవత్సరాలు 14 లక్షల లబ్ధిదారులకి ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున లబ్ధిదారులుగా మనం లెక్కించడం జరిగింది. ప్రతిరోజు ఈరోజు అన్నదానం రోజుకు 1000 మందికి రాజమండ్రి నగరంలో పుష్కర్ ఘాట్, గవర్నమెంట్ హాస్పిటల్, మన స్వర్ణాంధ్ర, రాత్రి నిరాశ్రయాల కేంద్రం, ఈ 3 ప్రాంగణాలు చూసుకుంటే రోజుకు 1000 భోజనాలు, సుమారు 110 కేజీలు బియ్యం వండితేనే కానీ ఇక్కడ భోజనాలు కేజీ 10 మందికి లెక్క. దీంతో పాటుగా నేను వారికి ఎందుకు వారి ముందు ఈ 2 ఉంచాలనుకుంటున్నానంటే ఈరోజు నేను జిఎంసి బాలయ్య గారితో తిరిగినప్పుడు ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడా. ఒక మనిషి రాత్రి ఢిల్లీలో ఉండి పొద్దున్నే మన కళ్ళ ముందు కనిపించేవారు. అలాంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో మరలా భరత్రామ్ గారు అని నేను సగర్వంగా మీ అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండడం అనేది నాయకుడు అతను ఢిల్లీలో ఉంటే ఎంపీకి గడిచిపోతుంది. కానీ భరత్రామ్ గారు బాలయోగ్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నేను చూడడం జరిగింది. యువకుడు, ఉత్సాహవంతుడు, కుర్రాడు కాబట్టి కొంచెం ఏజ్డ్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఏజ్ వాళ్ళకి కుర్రాడు ఎంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాడో, సరిగ్గా చూడలేదు, పలకరించలేదు అనుకుంటారు. కానీ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏం కావాలి, ఏం చేస్తే ఈ ఊరు బాగుపడుతుంది అనేది రాజమండ్రి నగర చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి చేశాడనేది నాలాంటి న్యూట్రల్స్ ముక్తగంఠంతో చెప్తున్నారు. సంబంధం లేని వ్యక్తులు నాతో మాట్లాడుతున్నారు. అనిరుద్ధ్ అని మాకు ఇంజనీరింగ్ ఒక కొత్త ఓల్డేజ్ హోమ్కి ఇంజనీర్ అతను. ఆ కుర్రాడు బెంగళూరులో చదువుకున్నాడు, డబ్బులు ఉన్నాయి, కారు 150 ఉంటే 150, 200 200 స్పీడ్లో కొడతాడు. అబ్బాయి ఎవడంటే బెంగళూరులో ఉంది అంకులు రాజమండ్రి, చాలా అద్భుతంగా భరత్ రామ్ అభివృద్ధి చేశాడని చెప్పాడు. మనం ఖచ్చితంగా కూడా సేమ్ ఇద్దరు అదే చెప్తా. ఆ వయసు వాళ్ళకి బాగా కుర్ర అంటే యువతరానికి బాగా నచ్చుతున్నాడు. మరి కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు, మరి వెటరన్స్ కూడా ఉంటారు భరత్రామ్ గారు, వాళ్ళని కూడా మీరు కలుపుకొని రాబోయే రోజుల్లో మీ నాయకత్వాన్ని మరింత పటిష్టంగా రాజమండ్రి అభివృద్ధి కోసం మీ నాయకత్వం అవసరం అని చెప్పేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున మీకు ఆశీస్సులు ఇస్తూ, మాకు ఇది సంస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు రాజమండ్రిలో చాలా రోడ్లు చాలా పేర్లు పెడుతున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఈ రోడ్డుకి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ రోడ్డు అనొచ్చు, స్వర్ణాంధ్ర రోడ్డు అనొచ్చు, మీరు ఏదైనా అలాంటి అవకాశం ఉంటే పరిశీలించండి. ఈ బిల్డింగ్ ప్రభుత్వ నిధులతో కట్టడం, ఇది ఒక ఎస్సీ ఏరియాలో ఉండే కమ్యూనిటీ హాల్ కింద లెక్క యాక్చువల్గా సిస్టంలో. కానీ సిస్టమ్ ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటుందని అనుకోలేదు. దీనికి ఎలాంటి ఓనెస్ మనకు లేదు. స్విచ్ ఓవర్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే స్వర్ణాంధ్ర సేవా సంస్థ పేరు మీద బిల్డింగ్ టైటిల్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత గవర్నమెంట్ తీసుకోవచ్చు, కానీ ఇలాగ ఇది ఎందుకంటే ఎవరికీ చెందిన ఆస్తి కింద ఒప్పుకోదు. ఈ 2 విషయాలు మీరు మున్సిపాలిటీలో మీరు చెప్తే ఇది స్వర్ణాంధ్ర సేవా సంస్థ భవనం, రెండోది స్వర్ణాంధ్ర సేవా సంస్థ రోడ్డు. ఈ 2 మీరు చేసి రాజమండ్రి నగర చరిత్రలో ఒక జీవకారుణ్య సంఘం లాగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ కూడా ఇది ప్రజల ఆస్తి అని చెప్పేసి మీ అందరి ముందు సవినయంగా నేను ప్రకటిస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు సతీష్ గారికి ధన్యవాదాలు. మాకు అత్యంత ఆప్తులు, స్వర్ణాంధ్ర సొంత సభ్యులైన మాకంటే ఆయనకే ఓనెస్ ఉంటుంది దీని మీద, శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు గారికి, అలాగే
స్వర్ణాంధ్ర మెంటర్ అంటే స్వర్ణాంధ్ర వెనకాల బలం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అది ఒక అదృశ్య శక్తి. ఆయన ఎప్పుడు కనిపించడం, పేరు కావాలనుకోడు, నేను ఫోటోలు ఉండాలనుకోడు. ఆయన ఊర్లో కూడా ఆయన చేసేది చాలా పెద్ద వ్యాపారం అయినా ఆయన కస్టమర్ వరకు చూస్తారు కానీ నాయకుల కళ్ళల్లో పడాలి, అధికారుల కళ్ళల్లో పడాలి అనుకోరు. అలాంటి అంటే ఎవరికైనా అలాంటి ఒక స్నేహితుడు ఉంటే చాలా జీవితంలో మనం ఎలాగైనా ముందుకెళ్ళిపోవచ్చు. అదే మా ప్రసాద్ రెడ్డి గారు. చూడడానికి చాలా సౌమ్యుడు. ఆయన చూసి ఇంకా నేనేం నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. నాకు కూడా ఆయనలాగే ఉంటాం, అంటే ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి మాకు ప్రసాద్ రెడ్డి గారు. అలాగే మమ్మల్ని నిత్యం వెన్నంటి ప్రోత్సహించే మా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం 3 రాష్ట్రాల అధ్యక్షులు సతీష్ గారికి, అలాగే మా గురు సమానులు బెనర్జీ గారికి, అలాగే నా తోటి ఇప్పుడు ప్రధాన కార్యదర్శి కోదండ రామ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నిత్యం మాతో ఉండే మిత్రులు, మాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా ఉంటే వాసుకి మా తమ్ముళ్ళు అంటాడు. అంటే ఈ ఊర్లో ఎవడు చెప్పినా వాడి వెండంట, కానీ రాంబాబు గారు చెప్తే వింటాడు అనేది ఒక నిజంగా వింటాడో లేదో. ఫోన్లు ఎత్తట్లేదు సార్, ఎంపీ గారు మీకు కంప్లైంట్ చేస్తున్నాం, ఫోన్లు రోజు ఎత్తమని చెప్పండి. వాసుకి గట్టిగా మనం చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే మనతో ఎవరున్నారు అనేది. అలాగే ఇక్కడ వేదిక మీద రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే పెద్దలు నైనాల కృష్ణారావు గారు, మా నాయుడు గారు, మా తమ్ముడు భరణి, అలాగే దీని సిబ్బంది. ముఖ్యంగా ఇప్పుడు నేను ఫ్రంట్ లైన్లో కనిపించవచ్చు కానీ దీనికోసం కష్టపడి పనిచేసే మా నైట్ షెల్టర్ సిబ్బంది, ఇక్కడ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సిబ్బంది, ముఖ్యంగా దీనికి దాతలు సార్, స్వచ్ఛంద దాతలు ఎవరైతే వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం లేకపోతే ఫెస్టివల్ వాళ్ళకు ఉన్నటువంటి ఫంక్షన్స్ చేసుకోవాలో స్వచ్ఛంద దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తున్న ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో స్వర్ణాంధ్ర అని నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఇది ఒక సిద్ధాంతంగా పెట్టుకున్నాం. ప్రభుత్వం డబ్బులు అడగొచ్చు, చందాలు కలెక్ట్ చేస్తే కూడా ఈ ఊర్లో చాలా మంది ఇవ్వడానికి అడిగితిస్తానన్న వాళ్ళు నాతో చాలా మంది ఉన్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి, విదేశాల నుంచి తీసుకొచ్చు. మేము ఒకటే నమ్మం, మనం చేసే పని మంచిదైతే అది దైవ సంకల్పితం, దేవుడికి నచ్చితే పని ముందుకు తీసుకెళ్తాడట. నాకు ఈ సుదీర్ఘ ప్రయాణం 2.5 దశాబ్దాల ప్రయాణంలో మిత్రులు, ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకునేది జర్నలిస్ట్ మిత్రులు. ఎందుకంటే నేను జర్నలిజం నుంచి వచ్చాను కాబట్టి వారు ఎప్పుడు నాతో సోదర భావంతో ఉంటారు. ఎవరికి ప్రత్యేకంగా నేను ఫోన్ చేసి పిలవకపోయినా అందరూ వచ్చారు. వారి కోసం కూడా మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక మెసేజ్ చూసుకుని వచ్చారు అంటే ఎంపీ గారి ప్రోగ్రాంతో ఎలాగా వస్తారు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న అందరికి కూడా ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే మనం అనుకుంటాం, మనకి ఒక బాధ వస్తే ఎవరితో సంప్రదించాలి, మనకు ఫోన్ ఎత్తేవాడితో అడుగుతాం డాక్టర్ గారు ఇలా ఉందని. ఈవేళ ఈ జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తున్నటువంటి సేవలు కూడా మనందరం కూడా గుర్తించాలి. వారి నాయకత్వం ఉంది ఇక్కడ. సాగర్ గారు కానీ, ఆనంద్ గారు కానీ, బాలాసీనివాస్, వీళ్ళందరూ కూడా, వారందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రజతోత్సవం కార్యక్రమానికి అలాగే మా అందరి ఆప్యాయతులు, సన్నిహితులు రాంబాబు గారి జన్మదినోత్సవం. భగవంతుడు జన్మిస్తాడు కానీ అందరికీ జన్మ సార్థకత కాదు, అది కొందరికే సార్థకత అవుతుంది. వాళ్ళు రాంబాబు తన జన్మను సార్థకతం చేసుకొని ఇవాళ ఈ స్వర్ణాంధ్ర రజతోత్సవ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఆవుతులని మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు అతను ఏమైనా రాంబాబు అనేటువంటి వ్యక్తి కోటీశ్వరుడు కాదు, డబ్బున్న వ్యక్తి కాదు, పెద్ద జమీందారు ఏం కాదు. సమాజంలో ఒక నానుడు ఉంది, గొప్ప సంపద కలిగిన వాళ్ళు గొప్పవారా, గొప్ప పేరున్న వాళ్ళు గొప్పవారా? చెప్పాలి ఎవరైనా. ప్రభాకర్ చూస్తాను, ఏం మాట్లాడతలేదు. రాఘవరెడ్డి చెప్పాడు కరెక్ట్, నీకు మార్కులు పడ్డాయి. కోటాను కోట్లు ఆస్తున్నా, ఎంత సంపద ఉన్నా, జమీందారులైనా వాళ్ళ గురించి ఎవరో మాట్లాడుకోరు. సమాజం కోసం, సమాజ హితం కోసం, ఎదుటివాడి కంట కన్నీళ్లు తొట్టడం కోసం పనిచేసేటువంటి వారు ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా, ఎప్పుడు చిరంజీవిగానే ఉంటారు. అలాంటిది మన రాంబాబు గారు ఇవాళ, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఖాళీ ఇది రెవెన్యూ స్థలం అన్నప్పుడు ఒకటి అన్నాను, ఇది మంచి పని, గో హెడ్ అన్నాం. తీసుకున్న వ్యక్తికి ఇప్పుడే అడుగుతున్నారు ఎంపీ గారు, ఇన్ని కార్యక్రమాలు బహుశా గిన్నీస్ రికార్డులో ఎక్కిపోయే కార్యక్రమాలు అన్నీ జరిగినాయి, ఇవన్నీ ఎలా చేస్తున్నారు, డబ్బు ఎలాగ వస్తుందని. మనసు మంచిదైతే ఇవాళ ఇటు పక్కన కుట్టు మిషన్లో బోల్డెన్ పరికరాలు ఉన్నాయి. ఇంకా అసలు ఆయన గురించి చెప్పాలని అంటే 1 కాదు 2 కాదు, కరోనా కోవిడ్ వచ్చి
ఎక్కడా పట్టిన అన్నం దొరకని టైంలో వాళ్ళ యాత్రికులు ఎక్కడి నుంచి వచ్చినా, ఊరి నుంచి వచ్చినా, ఎక్కడొచ్చినా అక్కడ సేవ కనిపించింది ఎవరితోనంటే స్వర్ణాంధ్ర. అలాగే కార్యక్రమాల్లో ప్రజలకి మరింత దగ్గరయ్యే పనులు చేస్తూ ఉన్నాం. మరి ఎంతోమంది ఆశీర్వదిస్తూ ఉంటే దానికి మించిన ఆనందం ఏం లేదు. మరి ఇవాళ ఒక స్ఫూర్తి, మంచి పనులు చేసే వ్యక్తి, మరి ఇలాంటి వాళ్ళతో మనం ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా మనకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఇవాళ స్వర్ణాంధ్ర సంస్థని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 25 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థని నడుపుతూ పేద, బడుగు, బలహీన వర్గాలు, అనాథలు, వృద్ధులు, వికలాంగులు ఇలా ఎంతో మందిని చేరదీసి హక్కుని చేర్చుకొని మరి ఆయన జీవితాన్ని దీనికి అంకితం చేస్తూ మరి చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి స్వర్ణాంధ్ర రాంబాబు గారు. ఇవాళ ఆయన జన్మదినంతో పాటు ఈ యొక్క వార్షికోత్సవానికి విచ్చేసిన నాయకులు, వేదిక ముందరున్న సోదర సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇవాళ ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అన్నని అడిగాను, చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు, మీరు ఆ ఫారంలో ఏదో మాకు చెప్తే మీలాంటి వాళ్ళని ఒక 100 మందిని మేము కూడా తయారు చేస్తాం కదా అని చెప్పేసి నేను అన్నని అడిగాను. అడిగితే ఇప్పుడే రౌతు సూర్యప్రకాశ్రావు గారు అంకుల్ చెప్తా ఉన్నారు, ఈయన చేయి చాచి ఎవరిని అడగరు, దానికి అందరూ అదే వచ్చి ఇది తీసుకోండి, అది తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి మంచి పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా అందరూ కూడా ఆదరించాలి. మనం ఎలాగో చేయలేం. మంచి పని చేసేవాడికి మనం ఒక చేయూతని మనం ఎంతో కొంత ఇస్తే ఖచ్చితంగా ఇంకా ఎన్నో మంది, వేల మంది ప్రజల్ని ఆదుకునే ఒక దాత కిందన ఉంటారు. అదే రకంగా స్వర్ణాంధ్ర సంస్థ ఖచ్చితంగా ఆయన తర్వాత కూడా ఈ సంస్థ ఇంకా దేదీప్యమానంగా ముందరికి వెళ్ళగాలి. ఎంతో మంది ప్రజలు ముందరికి రావాలి. ఎందుకంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని అంశాలను చూస్తూ ఉంటే. నవమాసాలు కని మోసి మరి పిల్లల్ని ప్రయోజకులు చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళు మరి అసలు బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వదిలేస్తూ ఉంటారు. మరి ఆ మనిషి అన్నవాడు అతను కూడా వృద్ధుడవుతాడు. వృద్ధుడైనప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అలానే చేస్తారని ఒక ఇంగిత జ్ఞానం లేకుండా తల్లిదండ్రులను వదిలేస్తూ ఉంటారు. మరి రేపు కూడా వాళ్ళకు కూడా అదే పరిస్థితులు వస్తాయి. మరి అసలు నిజంగా మరి మనలో మానవత్వం ఏముంటుందనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. పాదయాత్రలో ముద్దులు పెట్టి హామీలు ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక అందరినీ మోసం చేశారని అత్తి అనుశ్రీ సత్యనారాయణ విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన చేపట్టిన మున్సిపల్ కార్మికులకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ మరియు జన సైనికులు తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విశిష్ట సేవలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించడం నిజంగా చాలా బాధాకరమన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక అంధకారం రాష్ట్రాన్ని నెట్టారని విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ తరఫున నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని హామీలు కురిపిస్తూ, ముద్దులు పెట్టుకుంటూ, రోడ్ల వెంట నడుచుకుంటూ ఒక్క అవకాశం చెప్పి అధికారంలోకి వచ్చి మీకు ఆ రోజున ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో అధికారంలోకి వచ్చిన వెంటనే
రాష్ట్రం మొత్తం మీద ఎవరైతే పారిశుద్ధ కార్మికులు కానీ మున్సిపల్గా దీనికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్గా తీసుకుంటామని చెప్పడం కానీ మీ జీతాలు పెంచుతామని చెప్పడం కానీ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పాదయాత్ర మొదలెట్టి అందరికీ నేనున్నానని నెత్తి మీద చెయ్యేసి అదేదో అభయాస్తం అనుకున్నాం, కానీ అది ఏ అస్తమో మీ అందరికీ తెలిసింది, భస్మాసురాస్తం. దానివల్ల మీరే కాదు మొత్తం చాలా వ్యవస్థలు నాశనం అయిపోయాయి ఈ సీఎం వల్ల. కానీ మీ పారిశుద్ధ కార్మికులు కానీ లేకపోతే ఆ కరోనాకి ఆంధ్రప్రదేశ్లో సగం జనాభా చచ్చిపోయేవారు. ఈ నాయకులు కూడా చాలామంది చచ్చిపోయేవారు కూడా. మీ యొక్క సేవ ఆ రోజు అందరూ కూడా ప్రశంసించారు. కానీ ఈరోజు మీరు సమస్య ఉంటే ప్రజలు కూడా ముందుకొచ్చి మీ వెనకాల నిలబడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. జనసేన పార్టీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందువల్లంటే మీరంటూ ఆ రోజు లేకపోతే చాలా మంది నాశనం అయిపోతారు, వ్యవస్థలు నాశనం అయిపోను. అటువంటి ఇప్పుడు మీకు చాలా సమస్య ఉంది. ఎందువల్లంటే మీకు పనికి తగ్గ వేతనం మీరేం అడిగారు, మీకు పనికి తగ్గ వేతనం అడిగారు. ఎప్పటి నుంచో ఎన్ని గవర్నమెంట్లు మారినా సరే మీకు హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా మీ హామీలు నెరవేర్చలేదు. కానీ మీరు చాలా న్యాయబద్ధమైన కోరికలు, ఈ కోరికలకి మీరు పోరాడండి. మీ పోరాటం వెనకాల జనసేన పార్టీ ఉంటుంది, మీకు ఎల్లప్పుడూ కూడా మా సపోర్ట్ ఉంటుందని మరొక్కసారి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ మిగతా వాళ్ళు మాట్లాడతారు. మేము సమ్మె చేసే భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ వాళ్ళకి, అలాగే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జట్టు లేబర్ యూనియన్ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్ఛార్జ్ అత్యాను శ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మరియు లాయర్ల బృందంతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అత్యాను శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయడం చేతకాక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. గంజాయితో నేరుగా పోలీసులు అరెస్ట్ చేసిన విక్రమ్ రెడ్డి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అనుచరుడన్న సంగతి అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి పేరుతో అక్రమంగా ప్రజల సొమ్మును దారిమళ్లిస్తూ అసాంఘిక శక్తులను, బ్లేడు బాచ్లను, గంజాయి బ్యాచ్లను అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తూ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన రాజమండ్రి పరువు బజారు కీడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు, భరత్ అనుచరులు మన ఎమ్మెల్యే గారిని, అలాగే ఆదిరెడ్డి వాసు గారిని, అప్పారావు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అలాగే ఏళ్ళు రాజకీయ చరిత్ర లేదు. మాకు 35 రాజకీయ చరిత్ర మమ్మల్ని వేలెట్టు చూపించడానికి ఏమాత్రం సరిపోదు. మాట్లాడితే గంజాయి బ్యాచ్ని పోషిస్తున్నారు, లేకపోతే ఏది బ్లేడ్ బ్యాచ్ని పోషిస్తున్నారు అన్న. ఒకనాడు మీరు గణేష్ విషయంలో కూడా మీరు అలాగే మాట్లాడితే ఏం జరిగింది ఒక్కసారి ఇల్లు తిరిగి నమ్మరం వేసుకోండి. భరత్ గారు మీ ఇష్టరాజ్యంగా మాట్లాడితే మీ ఆట సాగిన నేను మాట్లాడితే అభివృద్ధి అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే 10 కాలాలు కనపడాలి. అలాగే ఈ రాజమండ్రి సిటీలో చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడాలి. ఏం చేసావు? రాజమండ్రిలో మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ ఈవేళ ఒక్కడైనా సరే దాన్ని కావాలని కోరుకుంటున్నారా? తీసేయమని గొడవ పెడుతున్నారు. అలాగే హ్యాపీ స్ట్రీట్ ఎట్లాగా ఉంది? హ్యాపీ స్ట్రీట్ అది హ్యాపీ స్ట్రీట్గా లేదు. అది ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి పేరన్నా అసలు అది లవర్ స్ట్రీట్గా మారింది అన్నారు. ఈటి స్ట్రీట్ దాని మీద కోర్టు కేసు కూడా నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు పెట్టారు? అక్కడ ఆ లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. అక్కడేమో మా నాన్ వెజిటేరియన్ పెట్టారు. మద్యం బాటిల్ తెచ్చుకొని తాగి ఆ ఏడు పెట్టినారని మాట్లాడారు. ఈరోజు ఏం చేశారు? ఈరోజు మేము అదే ఏదైతే గంజాయి బ్యాచ్ మీద అస్తమానం మేము పోషిస్తున్నామని అంటున్నాడో ఇప్పటికైనా ఆట కట్టించాలి. మేము పద్ధతిగా వెళ్ళేవాళ్ళం.
ఒక డిసిప్లిన్ తెలుసు మాకు. అందు గురించనే ఈవేళ ఎస్పీ గారికి ఒక మెమరాండం ఇచ్చాం. ఇక్కడ మాకు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ రాంబాబు గారు ఇంకా లీగల్ విక్రమరెడ్డి దొరికాడు కదా, ఆయన అనుసరుడే గంజాయి. అదొక మాట మీరు చెప్పండి, ఒక మాట నేను చెప్తే తీసుకోండి. అలాగా అందరం కలిపి వచ్చి ఇక్కడ విషయాలన్నీ వివరించి దాన్ని రాజకీయం అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, పాస్ చేస్తున్నారని, గంజాయి బ్యాచ్ని పాస్ చేస్తున్నారని ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ పెడుతున్నారు. దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మా అన్ని పార్టీలు కలిసి వచ్చాం. కానీ రాజమండ్రి ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గత 30-35 సంవత్సరాల నుంచి ఆదిరెడ్డి గారి కుటుంబం రాజకీయంలో ఉంది. అది ఎప్పుడూ మనం వినలేదు, గంజాయి గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి అందులోనే నిన్న మొన్న దొరికిన ఆ విక్రమరెడ్డి, ఆ భరత్ గారు అనుచరుడు అని అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఎవరిని గంజాయి బ్యాచ్ పోచేస్తున్నారు, ఎవరు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు మొన్నే బహిర్గతమైంది. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ గమనిస్తారు. మీరు ఏం చెప్పినా సరే నమ్మరని చెప్పి ముఖ్యమంత్రి పదవి పొందేందుకు అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను జగన్ నిలువున ముంచారని జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో అంగన్వాడీలు నిరసన దీక్షా శిబిరం వద్ద జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి బెదిరించడం జగన్ మాట తప్పడమే అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం బెదిరింపులు మానుకుని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాబట్టి మీరు చేసిన న్యాయ పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తాం. మీకు కోరికలు తీరే వరకు కూడా మా సపోర్ట్ ఉంటుందని మరొక్కసారి మేము తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడం కోసం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజల్ని హామీలు ఇచ్చి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ముఖం చాటేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు అంగన్వాడీ టీచర్స్ గా మీ యొక్క న్యాయపరమైనటువంటి కోరికలు ఏదైతే ఉందో, మీ కనీస వేతనం 26,000 రూపాయలు పెంచమని అడగడంలో కానీ, ఏదైనా అనుకోని ప్రమాదంలో జరిగితే కనుక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వడంలో కానీ, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పును ఇచ్చిందో తీర్పును అనుసరించి మీరు చేయమైనటువంటి న్యాయపరమైన డిమాండ్ని పరిష్కరించడానికి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ, ఇక స్థానిక అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ తీరిక లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇంతమంది ఆడపడుచుల ఉసురు పోసుకొని ఈ ప్రభుత్వం ఇంకెంతకాలం మనుగడ సాధిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు చేసేటువంటి ఈ పోరాటానికి జనసేన పార్టీ తరఫున గత 3 రోజుల క్రితం అంగన్వాడీకి సంబంధించినటువంటి మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీసులో పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని కలవడం, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందని చెప్పి వారు తెలియపరచడం, దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా అంగన్వాడీ శిబిరానికి వెళ్లి మీ యొక్క మద్దతుని పూర్తి స్థాయిలో తెలియపరచమని వారు చెప్పడం, దాంట్లో భాగంగా ఇక్కడ రాజమహేంద్రవరం సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులందరూ కూడా మీకు సంఘీభావం తెలపడానికి వచ్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా, ఈ ప్రభుత్వం నిద్రమత్తును వదిలించి వారితో మీ న్యాయపరమైన డిమాండ్ని అంగీకరించే విధంగా మీరు చేసే పోరాటంలో మేము సైతం
మీతో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మాకు ఈ ఆహ్వానాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మా జనసేన పార్టీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు అన్ని రకాలుగా చేతోడు వాదోడుగా ఉంటామని సోదరులు అరుణ్ గారితో సంప్రదించి మీకు ఏ అవసరమైనా కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు మీరు న్యాయపరమైన కోరికల కోసం మీరు చేస్తున్న ఈ నిరవధిక 24 అవర్స్ నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేస్తున్నందుకు మా జనసేన పార్టీ తరఫున మా పూర్తి మద్దతు ఇస్తూ, మీరు అంగన్వాడీ అనగానే పాలకులకు గుర్తొచ్చేది ఎలక్షన్లు, ఎన్నికలు. మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ వార్డులో ఉంటారు మీరని అప్పుడే మీరు ఈ పాలకులకు అందరికీ బాగా గుర్తొస్తారు. మీ ద్వారా వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు మీకు తెలుసు ఏ విధంగా ఏ విధంగా లబ్ధి పొందారో. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా లబ్ధి పొంది ఈరోజు ఆయన అధికారంలో ఉండి మీరు అడిగిన న్యాయమైన కోరికలు కోసం పోరాటం చేస్తుంటే మిమ్మల్ని ఏ విధంగా అణిచిదొక్కాలి, ఒక కలెక్టర్ ఆఫీస్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా మీకు ఎక్కడికక్కడే నిర్బంధించడం, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. మీకే న్యాయం జరగకపోతే ఇంకా ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అన్ని వ్యవస్థలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నాశనం అయిపోయింది. కానీ మీరు అడిగిన కోరికలు ఏంటి? కనీస జీతం 26,000, ఎక్స్గ్రేషియా 10 లక్షలు. అదే వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వైజర్లు. ఒక్కొక్కరికి ఎంతంత జీతాలు తెలుసమ్మా మీకు? పనికి పని లేదు, పాటు లేదు వాళ్ళకి. ఒక్కొక్కరికి 2.5 లక్షలు 3 లక్షలమ్మా వాళ్ళకి జీతాలు. ఎంతమంది సలహాదారులు తెలుసమ్మా? సుమారు ఒక్కొక్క శాఖ 15-20 మంది సలహాదారులమ్మా. వాళ్ళకేమో 2.5 లక్షలు 3 లక్షలు వాళ్ళకి. మీరు అడుగుతుంది ఎంత? న్యాయమైంది 26,000. అందులోనూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ధరలు కూడా ఎంత విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు, అన్ని కూరగాయలు, ఎందుకు 9 సార్లు కరెంట్ ఛార్జ్. సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఏదైనా మీ స్టేట్ వైడ్ నాయకులు ఒకసారి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇస్తే, ఎందుకంటే ఈ స్టేట్ లో ఏ సమస్య ఉన్నా సరే, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే మెడ ఉంచే ఆ కార్యక్రమాన్ని చేసేవాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకలే. అందువల్ల మీరు కూడా ఒకసారి ఆయన కలిస్తే మంచిది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఏ సమస్య ఉన్నా సరే మా అరుణ్ గారు సిఐటి అందరూ కూడా ఎప్పుడూ కూడా ముందుంటామని, మీ సమస్యలు వెనకాతల వాళ్ళ నుండి ఈ పోరాట పనికి మరొకసారి అన్నయ్య గారికి మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం గ్రామంలో ఈ రోజు ఉదయం జక్కంపూడి కళ్యాణ మండపంలో రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార పౌర సంబంధాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పరిచయ కార్యక్రమంలో పాల్గొని పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో మమేకమయ్యారు. మంత్రి మాట్లాడుతూ, మన ప్రీతమ నాయకులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారని, గెలిపి లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మరింత సమిష్టిగా ప్రజలు ముందుకు వెళ్లి మన ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారని, అవన్నీ ప్రజలకు వివరించి పార్టీని మరింత చేరువ చేయాలని, ప్రతి కార్యకర్త సైనికుడిగా మరి తమ బాధ్యతలు పాటించాలన్నారు.
श्री सर्वाभ्य ओनाभ्य सर्वेक्षमास सर्वे रक्षन्तु प्रसादेन सर्वकार्येषु दिग्विजय प्रसाद सिद्धिरस्तु। సార్ అటు ఇటు ఉండండి సార్. ఓకే సార్, ఓకే. ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి పెద్ద కొడుకుల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకుంటూ అవ్వాతాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ 2750 నుంచి 3000కు పెంపు చేసి అందించడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామ పంచాయతీ డీవార్డ్ పరిధిలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు సినిమాటో ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద పక్షాన నిలబడిన ఆత్మగౌరవ రక్షకుడిగా నిజమైన పక్షపాతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రజాప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2019లో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెన్షన్పై ఫైల్పై చేశారన్నారు. నెలలో మొదటి తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల పెన్షన్ అందిస్తూ వారి కళ్లల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 10,80,00,000 పింఛను అందించేవారన్నారు. సార్ 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 ఒకసారి సార్ 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 ఇలాగండి. సార్ సార్ ఒకసారి చూడండి. సీట్ లాగేస్తున్నా. ఎలా చూడు బాబు, నక్కవారు ఎలా చూడండి, వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి చూడమా సెంటర్లో పెట్టండి బాబు, నక్క సెంటర్లో పెట్టండి. పెద్ద కొడుకు ఆశ్చర్యం వేసింది. ఏందమ్మా అన్నాను. అవును కదా నాన్న, నా కూలి పని చేసుకుని కొడుక్కి పొట్ట గడుస్తుంది, తాపి పని చేసుకుని కొడుక్కి పొట్ట గడుస్తుంది, కానీ నా గురించి పట్టించుకునేవాడు నా కొడుకు అయినప్పుడు కొడుకులు ఎందుకంటాం? పట్టించుకుంటారని కదరా. అవునా కదా? తలవపట్లేదు, ఏం పట్టించుకోరా అంటే. అవునా కదా? నా గురించి పట్టించుకుని 1వ తారీఖు 3 గంటలు తెల్లవారుజామున సూర్యుడి కంటే ముందు పెన్షన్ పంచేవాడు. నా గురించి పట్టించుకుని ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, నా జబ్బే ఉందో నా కొడుకు తెలుసుకోవట్లేదు, నా పెద్ద కొడుకు తెలుసుకుంటున్నాడు. జబ్బుని జల్లెడు వేసి పట్టేస్తున్నాడే, ఆ వయసులో అదే కదా కావాల్సింది. ఇవాళ 3,000 పెన్షన్ పొందే మా అమ్మల దగ్గరికి మనవలు వచ్చి కాళ్ళకి దండం పెట్టి మా అమ్మ అని ఆదరణగా చూస్తున్నారే. ఇంటికి వెళ్తే కాళ్ళు అత్తయ్య గారు ఏమన్నమంటారు అని అడిగే స్థితికి తీసుకొచ్చాడే. అది కదమ్మా జగన్మోహన్ రెడ్డి నీ పెద్ద కొడుకు అనేటువంటి మాట చెప్పినప్పుడు నాకు చాలా కడుపు నిండిపోయింది. అంటే ఆ పేదరికం ఆ తల్లిని భయపెట్టలేదు. తన కొడుకులు వాళ్ళ పుట్టగడుస్తుంది, కానీ నా ఆరోగ్యం గురించి పట్టించుకున్న నా పెద్ద కొడుకు అంటే ఆవిడ అన్నమాట ఏమిటంటే, ఎవరు నన్ను పట్టించుకున్నారు, నా బిడ్డలు పట్టించుకోవాలి. పట్టించుకునే బిడ్డ నాకు పెద్ద కొడుకే కదా.
ఎంత గొప్పగా చెప్పిందా తల్లి. నేను నిజంగా కాళ్ళకి దండం పెట్టాల్సినటువంటి అవసరం నాకు అనిపడి, అది ఈనాటి పరిస్థితి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎన్ని లక్షలు ఇచ్చాం, ఎన్ని కోట్లు ఇచ్చాం కాదు, నీకు అవసరం. ఆయన ఒక మాట చెప్పాడు 2017లో, చెప్పారు కదా, 2017లో పాదయాత్ర ప్రారంభించాడు. 2వ రోజు 7వ తారీఖు నేను కూడా ఉన్నాను కడపలో. మా అమ్మగారు ఎదురయ్యారు. ఎలా ఉన్నావు అమ్మా అన్నాను. బాగున్నాను అన్న. ఎలా బ్రతుకుతున్నావు? అవి తప్పవేం లేదు. ఆయన ఒక మాట చెప్పాడమ్మా, అవా నా ప్రభుత్వం వస్తే 2000 పెన్షన్ ఇస్తాను, కానీ ఒక మోసగాడు పాలన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతను ఒకవేళ 2000 చేస్తానంటే దాన్ని 3000కి పెంచుతాను అన్నాడు. ఆయన ఏది చెప్పాడు అదే చేశాడు. ఆయన ఎప్పుడు చెప్పాడమ్మా? 2017 నవంబర్ 7వ తారీఖు చెప్పాడు. అంటే 14 నెలల తర్వాత, 14 సంవత్సరం మీద 2 నెలల తర్వాత ఈ పెద్దోళ్ళని మోసం చేద్దామని ఏం చెప్పాడు? 2000 జనవరిలో పెంచుతానని చెప్పి, ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ కదా, టోకన్ వేద్దాం అనుకుని 2000 అన్నాడు. కానీ జగన్ అన్న ఏమన్నాడు? 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకమే ఇద్దరు దేవుళ్ళు. ఇప్పుడు అక్కడ బాల్యంలో ఉన్న పిల్ల చేత నేను దీపం వెలిగించాను. నీవు కూడా 60 ఏళ్ళు దాటితే దేవుడితో సమానమని నమ్మి నిన్ను పూజించాడు, ఆరాధించాడు. అందుకే మొట్టమొదటి సంతకం 2250 రూపాయలు పెన్షన్ మీద పెట్టి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 38 లక్షల పెన్షన్లు ఇస్తా ఉంటే ఇంకొక 30 లక్షల పెన్షన్లు పెంచి సాచురేషన్ చూడు 6 నెలలు. దానికి ఏం చేశాడో తెలుసా తల్లి? పరిపాలనా సంస్కరణ చేశాడు. మనం సంస్కర్తల గురించి విన్నాం. ఆడవాళ్ళకి విద్యనిచ్చినటువంటి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే వచ్చి మనకి ఇస్తాడు. అలాగా అక్కడ నొక్కుతున్నాడు బటను, ఇక్కడ నీ ఖాతాలోకి డబ్బు వస్తుంది. ఇటువంటి ఆత్మగౌరవ రక్షకుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? నీ పెద్ద కొడుకు తప్ప. నీ పెద్ద కొడుకు కదా ఈ నీ ఆత్మగౌరవాన్ని రక్షిస్తున్నాడు అనేటువంటి మాట ఒకసారి అందరూ చేతులెత్తి జేజేలు కొట్టి చెప్పాలరా, నా పెద్ద కొడుకు నన్ను రక్షిస్తాడు, నా ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకుండా చూస్తాడు అని చెప్పగలగాలి. అది కదా నీ ఆత్మగౌరవం. అంటే నువ్వెక్కడా వంగకూడదు. నీ కొడుకుని నువ్వు ఒక్కడిగా అడగాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? పెద్ద కొడుకు పంపుతున్నాడు కాబట్టి. అంతేనమ్మా? బాబా ఆసుపత్రికి వెళ్తానని అనక్కర్లేదు, నీ పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చేసాడు కాబట్టి. అదే కదా రేషన్. నువ్వు వెళ్ళి ఆ రేషన్ షాప్ దగ్గర నుంచోవాల్సిన పని లేదు, బండి అట్టుకొచ్చి ఇచ్చేస్తుంది కదా. ఒకవేళ వెళ్ళి ఆ బాబా ఏమన్నా పని ఉందని చెప్పడానికి లేదు, వాలంటీర్ వచ్చి కూర్చుంటున్నాడు కాబట్టి. ఇంతకంటే పెద్ద కొడుకులు ఎక్కడ దొరుకుతారు రా ఈ దేశంలో? పెద్ద కొడుకు ముఖ్యమంత్రి. ఈ ఇంట పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదవాడి ఇంట పెద్ద కొడుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని సగర్వంగా చెప్పుకునేటువంటి రోజు అది ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామం. ఇంకా చాలాసార్లు మాట్లాడుకుందాం. ఎంత అయింది టైము? వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయిందా లేదా? 3:49 అయిందంటమ్మా. ఇంకా 11 నిమిషాలు ఉంది. ఆగు, నువ్వు 2 నిమిషాలు ఉంది. ఇంకా 11 నిమిషాలు ఉంది. పెద్ద కొడుకుగా మారిన జగనన్నని వర్ధిల్లు నాయన అని దీవించండి. నేను అంటాను పేదవాడింట పెద్ద కొడుక అని, వర్ధిల్లు నాయన అని అందరూ లేచి దీవించండి. అందరూ దీవిస్తారా? అందరూ లేవండి. పేదవాడి ఇంట పెద్ద కొడుక వర్ధిల్లాలని ఇక్కడ అంటే రాష్ట్రం అంతా వినపడాలి. రాజమండ్రి రూరల్లా మజాక. పేదవాడి ఇంట పెద్ద కొడుక వర్ధిల్లు 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 అని 3 సార్లు అనండి. పేదవాడి ఇంట పెద్ద కొడుక, పేదవాడి ఇంట పెద్ద కొడుక, పేదవాడి ఇంట పెద్ద కొడుక. ఇంకా గట్టిగా చెప్పాలరా. పేదవాడి ఇంట పెద్ద కొడుక,
పేదవాడింట పెద్ద కొడుకు జగనన్న, పేదవాడింట పెద్ద కొడుకు జగనన్న. ఇంతకాలం రామచంద్రపురం ప్రజలకి సేవ చేసుకున్నాను. రాజకీయాలంటే సేవ కోసం అని ఎంచుకున్నాను. అధికారం, నాయకత్వం ఆ రెండు పదాలు నాకు తెలియవు. ప్రజా జీవితంలో సేవే మార్గం అని ఎంచుకున్నటువంటి నాకు మీకు సేవ చేయమని జగన్ గారు 3 రోజుల క్రితం నియమించాడు. మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు వరంగా ఇస్తారా? అందరూ లేచి చెప్పండి. 10 ఓట్లు అవ్వాలి. 10,000 × 10 లక్ష ఓట్లు అవ్వాలి. అవుతాయా? సేవకు అవకాశం ఇస్తారా? సేవకుడు నీ బిడ్డ. థ్యాంక్ యూ వెరీ మచ్. వీరేశ లింగం పంతులు బాల్య వివాహాలను అడ్డుకున్నాడు. అలాగే వాళ్ళనందరినీ ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీకోసం సచివాలయం తీసుకొచ్చాడు, నీకోసం కలెక్టరేట్ నీ ఇంటి పక్క తీసుకొచ్చాడు, నీకోసం పిల్లలుండి దూరంగా వెళితే నీ ఆదరణ పట్టించుకునేవాడు ఉండడని వాలంటీర్ అనే గొప్ప వ్యవస్థనే తీసుకొచ్చినటువంటి నీ పెద్ద బిడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది కదమ్మా, అవునా కాదా? నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అంటే చెప్పాను కదా, ఇప్పుడు అందం సింగారించుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగిందంట. అదే అందం అదే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. నిజం గడప దాటే లోపు అబద్ధం తిరిగి వచ్చిందని టీవీ పెట్టామనుకోండి, చంద్రబాబు నాయుడు అంటాడు శ్రీలంక అయిపోతుంది అంటాడు. చంద్రబాబు నాయుడు అంటాడు ఒక్కిళ్ళ పట్టా ఇవ్వలేదే, అతను 5 ఏళ్ళు పాలన, అంతకు ముందు 19 ఏళ్ళు పాలన, ఈ 2 సందర్భాలు ఏం చేయలేదే, చేయలేనోడు అడుగుతున్నాడు. బీసీలకు అన్యాయం చేశారంటాడు. బీసీలను ఎదరపెట్టి నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఎస్సీలను ఎదరపెట్టి నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఎస్టీలను ఎదరపెట్టి నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మైనార్టీలను ఎదరపెట్టి నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, కాపుల ఆడవాళ్ళు 45 ఏళ్ళు వయసు దాటితే కాపు నేస్తం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, నీకు 45 ఏళ్ళు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో 18,750 రూపాయలు చేయూతిచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఓ పెద్ద మోసగాడు నువ్వు దాచుకున్నటువంటి సొమ్ము బ్యాంక్ దగ్గర సంపాదించిన పరపతి ఆసరాన్ని వస్తుంది కదా. ఇప్పుడు ఆ రోజు 14,000 కోట్ల అప్పులుంటే అక్కలారా చెల్లెళ్ళారా మీరు అప్పులు తీర్చొద్దని ఇలా పెద్ద సుత్తెట్టు కొడుతున్నాడు ఈనాడు పేపర్లో. డబ్బు ఉన్నాడు 14,000 కోట్లు రుణాలు మాఫీ చేయకుండా బ్యాంకుల దగ్గర మీ పరపతి తీసేసి అప్పులకి వడ్డీలు పెరిగిపోయి 25,000 కోట్ల అప్పులకి పెరిగిపోతే అప్పు తీర్చలేదు కదా, అప్పు తీర్చలేదు, పట్టించుకోలేదు. లాస్ట్లో ఏదో చెప్పాడు, కానీ 4 దఫాల్లో నీకు తీరుస్తానని ఇవాళ 23వ తారీఖున మళ్ళీ తీర్చబోతున్నా ఒక నిజాన్ని, ఈ అబద్ధం 6 తలలతో ఉంది. ఒక తల కాదు తల్లి, ఒకటి ఈనాడు తల, ఒకటి రామోజీరావు గారి పాపం, ఒకటి ఆంధ్రజ్యోతి తల, ఏబిఎన్ టీవీ 5 తల. ఎన్ని అయిపోయిన తర్వాత కులాలు నిలగొట్టాలనుకున్నాడు, ఎస్సీలను 2 చేశాడు, కాపులకి బీసీలకి చిచ్చు పెట్టాలనుకున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ ట్రాప్ లో వేస్తున్నాడు, ఇంకో పీకే అనే ఒక స్ట్రాటజీస్ తెచ్చాడు. సంక్రాంతి ముందే వచ్చిందన్నట్లుగా తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలు వెళ్లి విరుచేలా 12, 13వ తేదీలో జగనన్న సంక్రాంతి సంబరాలను ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, రాష్ట్ర గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంక్షిప్త భవానీ ప్రియా తెలిపారు. ఇక స్థానిక మార్గాని ఎస్టేట్స్ ఎంపీ మార్గాని భరత్రామ్ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మార్తి లక్ష్మి, రాష్ట్ర చైర్పర్సన్ సంక్షిష భవానీ ప్రియా, మహిళా నాయకులు పాల్గొన్నారు.
పైకి పైకి ఎత్తండి. అదండి కింద వేస్తున్నారా సరే ఉన్నారు 2 3 ఆడవాళ్ళు లేడీస్ అందరికీ కూడా నా నమస్కారము. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ గారు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా రేపటి నుంచి ప్రతిరోజు కూడా 10 వార్డులకి ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి జగనన్న ఇస్తున్న చేయూత మొత్తం అన్ని పథకాలతో పాటు మన జగనన్న గారు ముగ్గుల పోటీలు పెట్టి ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉండాలని మన ఎంపీ భరత్రామ్ గారు ఆధ్వర్యంలో, మన అడపా శ్రీహరి గారు వీరందరూ ఆధ్వర్యంలో ఎంతో జయప్రదంగా జరుగుతున్నాయి ముగ్గుల పోటీలు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి మంచి బహుమతులు తీసుకుంటారని కోరుకుంటున్నాము. భాగంగా మన ఎంపీ మార్గాని భరత్రామ్ గారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఈ 42 వార్డుల్లోనూ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి వార్డులోని వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు, వార్డు నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా చేయాలని మా ఎంపీ మార్గాని భరత్రామ్ గారు ప్రతి మహిళలను కూడా ఈ రాజమండ్రిలో ఉన్న మహిళలందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 42 వార్డుల్లోనూ మహిళలందరూ కూడా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసుకునే విధంగా, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడే విధంగా మన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మన ఎంపీ మార్గాని భరత్రామ్ గారు. అదేవిధంగా ఈ రోజున మహిళలందరూ కూడా వార్డుల్లో ఒక 100 మంది దాకా పార్టిసిపేట్ చేస్తూ ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 12వ తారీఖున 13వ తారీఖున కూడా ఈ వారం రోజులు సంక్రాంతి మాకు ముందే వచ్చింది. సంక్రాంతి సంబరాలు 13, 14, 15 కానీ మా రాజమండ్రిలో రేపటి నుండే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. 13వ తారీఖు నాడు జగనన్న సంక్రాంతి సంబరాలు ఆర్ట్స్ కాలేజీలో కూడా పెట్టడం జరుగుతుంది భారీగా. వార్డుల్లో నుండి అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా మహిళలందరూ ముందుకు రావాలని, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. రామ్ గారు ఆఫీస్లో ఈరోజు మహిళా కమిటీ మెంబర్స్ అంతా కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది మనకి రాబోయే రోజుల్లో సంక్రాంతి పండగ ఉద్దేశించుకొని మన భరత్రామ్ గారు, ఎంపీ భరత్రామ్ గారు, అలాగే నగర అధ్యక్షుల వారు కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ప్రతి వార్డు కూడా, ఎందుకంటే 42 వార్డుల్లోనూ కూడా సంక్రాంతి సంబరాలు జరపాలని ఆలోచిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా, ఎందుకంటే 40 వార్డులు కూడా రోజుకు ఒక 10 వార్డుల చొప్పున ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి వార్డులోని కూడా మహిళల తరపున జరపాలనే ఉద్దేశంతో జరుపుతున్నాము. అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే పండగ అనేటప్పటికి పిండి వంటలు, అలాగే పట్టు చీరలు, ఎద్దుల పందాలు, కోళ్ళు పందాలు, ఎద్దులు అన్నీ కూడా పండగకు సంబంధించిన అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందుకని ప్రతి వార్డు కూడా రోజుకు ఒక 10 వార్డుల చొప్పున ఈ సంక్రాంతి సంబరాలంటూ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని ముగ్గుల పోటీలు అన్నమాట ప్రతి వార్డు నుంచి కూడా మహిళల్ని
100 నుంచి 100 వరకు ప్రతి ఒక్క మహిళ కూడా వార్డులో ప్రతి ఒక్క వార్డులోని కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి మహిళలకు గొప్ప పండగ. ముగ్గులు పెట్టాలి, పిండి వంటలు చేయాలి, పట్టు చీరలు కట్టుకోవాలి. ఈ ఒక్క 5-6 రోజులు కూడా ఆనందంగా గడపాలి కుటుంబంతో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకని ఈరోజు కంపల్సరిగా పండగ అంటే రేపటి నుంచి రోజుకి ఒక 10 వార్డులు చొప్పున ప్రతి వార్డులోని కూడా వార్డు ఇన్ఛార్జీలు, వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు, అలాగే ప్రతి ఉన్న వార్డులో ఉన్న మహిళా గ్రూప్ అందరూ కూడా కలిపి ఈ సంక్రాంతి సమావేశాలు అందరూ కూడా పాల్గొని ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ముగ్గులు పెట్టాలని ఆసక్తి కలిగి ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గుల్లో పాల్గొవాలి. రేపటి నుంచే స్టార్ట్ చేస్తారు. వార్డు ఇన్ఛార్జీలుగా వాళ్ళు తీసుకుంటారండి. దాంట్లో మిగతా మహిళలు కూడా యాక్టివ్గా ఉన్న మహిళలందరూ కూడా పాల్గొని ఈ ముగ్గుల పోటీలు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపటి స్టార్ట్ అయ్యి 11వ తారీఖు వరకు కంపల్సరిగా వార్డు వేరుగా జరిగే సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. అది జగనన్న సంక్రాంతి సంబరాలు అనేది ఒక 12, 13వ తారీఖుల్లో హాస్ట్ కాలేజీలో కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఘనంగా చేస్తారండి. ఎందుకంటే ప్రతి వార్డు నుంచి కూడా పెట్టిన ప్రతి 100 మంది ఇక్కడ ముగ్గులు పెట్టే వాళ్ళందరూ కూడా మహిళలందరికీ కూడా అక్కడ అవకాశం అనేది పెద్ద ప్రోగ్రాం కాబట్టి అక్కడ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ముగ్గులు పెట్టాలని అందరినీ కూడా సాటిస్ఫైడ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆనందం. ముగ్గులు పెట్టాలి అంటే ఆడపిల్లే కావాల్సి అందరూ కూడా ఈ రాజమండ్రి మహిళలందరూ కూడా ఈ 42 వార్డుల్లోని ముగ్గులు పెట్టడానికి రెడీ అవ్వాలి. తర్వాత 12, 13 కూడా మన హాస్ట్ కాలేజీలో జగనన్న సంబరాలు అనే కార్యక్రమంలో కూడా ముగ్గులు పోటీ పెట్టాలి. ఎందుకంటే 1st, 2nd, 3rd ఈ 3 ప్రైజులు ఇస్తారు. తర్వాత పెట్టి 100 మందికి కూడా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇస్తారు. ఎందుకంటే మాకు ప్రైజ్ ఎవరేమో రాదేమో అని ఎవరు కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు అనేది ఇస్తారు. అది మన మార్గాన్ భరతరామ్ గారు అలాగే మన ప్రెసిడెంట్ గారు కూడా ప్రైజులు అందరికీ తీసుకోవడం జరుగుతుంది. మనందరం కూడా యాక్టివ్గా, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనందరం కూడా యాక్టివ్ అవ్వాలి. ఒక మహిళ కూడా యాక్టివ్ అవ్వాలి. ముగ్గులు పోటీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కాబట్టి ఎవరైతే ముగ్గులు పెట్టాలని ఆలోచన వాళ్ళందరూ కూడా మీ పేర్లు రేపు ఈ వేళ నుంచి నమోదు చేసుకొని రేపటి నుంచి రోజుకి ఒక 10 వార్డులు కాబట్టి ప్రతి వార్డు వాళ్ళు కూడా యాక్టివ్గా ముందుకు వచ్చి మీరందరూ కూడా ముగ్గుల్లో పాల్గొంటారని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధవళేశ్వరం గ్రామంలో అట్టహాసంగా రూరల్ అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పరిచయ కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న అభిమానులు. క్వారీ సెంటర్లో వైఎస్ఆర్ శ్రామిక భవన్ శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. రాజమహేంద్రవరంలో అంగన్వాడీలు నిరసన దీక్ష. సంఘీభావం ప్రకటించిన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.